ఈయన అంటాడు లోకేష్ గారి మీదంట పెట్రోల్ డీజిల్ ఏది దేశాలు ఇబ్బందులు పడుతూ ఉంటే దేశాల మధ్య కొట్లాట జరిగి రేటు పెరిగి యావత్ భారతదేశంలోనే కాదు భూగోళం మొత్తం కూడా ఈ ఇంధనం మీద ప్రభావం చూపించి రేట్లు పెరిగితే దానికి లోకేష్ గారి మీద కేసు పెడతారంట ఈ 420. ఏమన్నా మైండ్ ఉందా? దేనికి పెడతారయ్యా లోకేష్ గారి మీద కేసు? ఏదైతే మీరు అమ్మ ఒడి పేరుతో ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తాం అని పిల్లలకి చెప్పి ఇవ్వకుండా చేతులు జోడించి వాళ్ళని మోసం చేస్తే మా యువనేత నారా లోకేష్ గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చినందుకు కేసు పెడతారా మీరు? ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా అనేక ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపి పెంచుతున్నందుకు కేసు పెడతారా మీరు మా లోకేష్ గారి మీద? ఏదైతే నిరుద్యోగ యువతకి మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తూ ఎన్నో కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి తెస్తూ వారి యొక్క తల్లులు పిల్లల కళ్ళల్లో ఆనందం చూపిస్తున్నందుకు డిఎస్సి ఇచ్చి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇలా ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో డిఎస్సి కూడా ప్రకటించి అన్నిటినీ కూడా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఇస్తున్నందుకు పెడతారా మీరు కేసు? పేద పిల్లలు ఎవరైతే చిన్నవారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారో అటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లల అత్యున్నతమైన ఉద్యోగ అవకాశాల కోసం మంచి విద్యాబోధనని నేర్పించి ఆ విద్యాబోధనతో పాటు మంచి మార్కులు వచ్చేలాగా వాళ్ళని తీర్చిదిద్ది ఈరోజు స్టేట్ పేపర్లో వారి ఫోటోలు వచ్చేలాగా వారిని తీర్చిదిద్దినందుకు పెడతారా మీరు కేసు? దేనికి పెడతారండి మీరు కేసు? చెప్పాలా ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే జనమంతా నవ్వుకుంటా ఉన్నారు. మా యువనేత లోకేష్ గారి పదం ఎత్తాలన్నా కూడా మీ స్థాయి సరిపోదు. నేను ఇందాక చెప్పినట్టు నీ ప్రాంతంలో మీ ఉండే మా మీద పెట్టిన కేసుల లిస్ట్ అంత లేదు. నువ్వు నీ వెనక తిరిగే జనం ఇప్పుడు నీ స్థాయిలో. నీ దమ్ముంటే ముందు నీ చేసిన సరి చేసుకో. ప్రజా పోరాటం చేయాలన్నా ప్రజల గురించి మాట్లాడాలన్నా ఒక సమర్థవంతమైన విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్వాగతిస్తుంది. ఇలా నోటికి ఏది పడితే అది వచ్చి కనుక మాట్లాడితే ఖచ్చితంగా ఊరుకోవన్న సంగతి కూడా నేను చెప్తానున్నా. ఎంతోమంది తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తున్న లోకేష్ గారు మీ సొంత తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఓర్చుకోలేని నీకు రాష్ట్ర ప్రజలు ఎంతోమంది తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తున్న లోకేష్ చూడాలన్న కోరికతో పనిచేస్తున్న లోకేష్ గారికి పొలతేంటో చూసుకొని ఆలోచించండి నాయన. చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. అసలు అది ఏంటో తెలుసుకోండి. మీకు కూడా తెలుసు ఈరోజు ప్రజల సమస్యలు ఏవీ లేవు కాబట్టే మీరు ఈ విధంగా మా నాయకుడైన లోకేష్ గారి మీద మాట్లాడుతున్నారు తప్ప అంతకు మించేం లేదు. నిజంగా మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన మంచేంటో చెప్పండి. మేము చేసిన మంచేంటో చర్చించడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామనే సంగతి కూడా తెలియజేస్తూ ఇంకోసారి మా నాయకుడి మీద అవాక్కులు చవాక్కులు పేలి మీ ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా తగిన శాస్తి జరిగిద్ది. చూస్తూ ఊరుకోమన్న సంగతి కూడా చెప్తూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.